హలో డిఎస్సి ఫ్రెండ్స్, ఈ యొక్క పాటలో 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కవర్ పేజెస్ చూద్దాం. మ్యాక్సిమం 9th క్లాస్ అనేది న్యూ, సో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అలాగే చాలా కష్టంగా కూడా ఉంది. సో మనసు పెట్టి చదివితే ఏది కూడా కష్టం కాదు. సో చూద్దాం. 9th క్లాస్ తెలుగు నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఆల్రెడీ నేను కంటెంట్ చదవాల్సిన 54 బుక్స్ 1 and 2 క్లాస్తో కలిపి చెప్పాను. సో ఆ వీడియో కూడా ఉంది, వీలైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ఇంకా ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కంటెంట్ అనేది మనకి ఎక్కువ స్కోర్ చేసేది. మిగతా మార్క్స్ అనేవి సెకండరీ, ప్రైమరీగా మనకి ఎక్కువ స్కోర్ చేసుకునేది కంటెంటే. కాబట్టి సో ఏ బుక్స్ చదవాలి, ఏం చదవకూడదు అనేది ఖచ్చితంగా ఒక డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా తెలియాలి. వాట్ టు స్టడీ, వాట్ నాట్ టు స్టడీ. సో అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. తెలుగు ఒకసారి చూపిస్తాను. 54 కంటెంట్ బుక్స్ చేశాను. సో దాంట్లో పబ్లిష్ అయినవి కూడా కొంతమంది అడిగారు. సో అందుకే వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఏ క్లాస్కి ఆ క్లాసు సెపరేట్గా. సో 9th క్లాస్ కవర్ పేజెస్ చూద్దాము. ఇది మనకి 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి కవర్ పేజ్. ఇది వచ్చేసి మనకి ఎప్పుడు పబ్లిష్ అయిందంటే, పబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి ఇది వచ్చేసి 2023లో పబ్లిష్ అయింది. ఇది పేపర్ అయితే చిరిగిపోయింది, సో లేదు, రీసెంట్గా కొంచెం చిరిగిపోయింది. చూద్దాం. దీంట్లో లెసన్స్ అయితే ఇవి: ధర్మబోధ, చైతన్యము, హరివిల్లు, ఆత్మకథ, స్నేహం, తీర్పు, మాట మహిమ, ఇల్లలకగాని, రంగస్థలం, ప్రేమైన నాన్నకు లేక, ఆశావాది, ఏ దేశం ఎగినా, నా చదువు, ఆకుపచ్చ శోకం అనేవి ఈ యొక్క 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ తెలుగుకు సంబంధించింది. నెక్స్ట్ 9th టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వచ్చేసి ఇదైతే మనం చూసినట్లయితే ఇది 2023 రివైజ్డ్ ఎడిషన్ వచ్చేసి 2022లో రివైజ్ చేయబడింది. ఇది 2023లో ప్రింట్ చేయబడింది అనమాట ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. దీంట్లో ఉన్న లెసన్స్ వచ్చేసి మనకి ద ఫన్ దే హ్యాడ్, నెక్స్ట్ ద రోడ్ నాట్ టేకెన్, రాబర్ట్ అరెస్ట్, ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ద లిటిల్ గర్ల్, అండ్ ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్, ద స్నేక్ అండ్ ద మిర్రర్. సో ఇవి యూనిట్ 1 అండ్ యూనిట్ 1 to 3, యూనిట్ 4 to 6 యూనిట్లో ఉన్నటువంటి లెసన్స్ అనమాట ఇవి. ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకి వర్క్ బుక్. ఇది పెద్ద అవసరం ఏముండదు మనకి. మ్యాక్సిమం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఇటు వచ్చి గ్రామరే మనం మెయిన్గా చూసుకోవాలి. అండ్ రచయితలు కూడా మరి డిఎస్సీలో అయితే అడుగుతాడు, సో అది కూడా చూసుకోవాలి. ఇంకా 9th క్లాస్ వచ్చేసినప్పటికీ ఇది సెమ్ 1. ఇది కవర్ పేజ్, మ్యాథ్స్ సంబంధించి కవర్ పేజ్ 9th క్లాస్. ఇది వచ్చేసి మనకి 2023 ఎడిషన్లో రివైజ్ చేయబడింది. సో లెసన్స్ వచ్చేసి దీంట్లో ముఖ్యంగా సంఖ్యమానం, బహుపదులు, నిరూపక జ్యామితి, 2 చరరాశులు, రేఖీ సమీకరణాలు, యూక్లిడ్ జ్యామితి పరిచయము, రేఖలు మరియు కోణాలు, గణితంలో నిరూపణలు. ఇది సెమ్ 2 గణిత శాస్త్రంలో మనకు చూసినట్లయితే ఇది కూడా 2023 ఎడిషన్ అండి. ఇది కూడానే మనం చూసినట్లయితే దీంట్లో అయితే ఇవ్వలేదు, బట్ చూద్దాం. ఎక్కడో ఇచ్చాడు. 2023 ఎడిషన్, ఇక్కడ మేబీ పేపర్ మిస్ అయి ఉండొచ్చు. లెసన్స్ చూద్దాము. త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు, హెరాన్ సూత్రం, ఉపరితల వైశాల్యాలు మరి ఘనపరిమాణాలు, సాంఖ్యక శాస్త్రం అనేది మ్యాథ్స్ సెమ్ 2 మ్యాథ్స్కి సంబంధించి ఇవండి. నెక్స్ట్ మనకి సైన్స్, సోషల్, బయాలజీ మెయిన్ ఈ 3 మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే సెమ్ 1 9th సైన్స్కి సంబంధించి సెమ్ 1 కవర్ పేజ్ ఇది. దీంట్లో మనకి ఇది వచ్చేసి 2023 ఎడిషన్లో వచ్చినటువంటి దీంట్లో లెసన్స్ చాప్టర్ 1 మన చుట్టూన పదార్థము, మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన, పరమాణు మరియు అణువులు, పరమాణు నిర్మాణము అని చెప్పి ఇక్కడ చాప్టర్ 4. చాప్టర్ 7 అనేది ఇక్కడ మిస్ అయ్యింది, చలనం. సెమ్ 2లో చూద్దాం ఒకసారి. సెమ్ 2 కూడా ఇది 2023 ఎడిషన్ ఇది. దీంట్లో ఉన్న లెసన్స్ వచ్చేసి చాప్టర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. బలం మరియు గమన నియమాలు, గురుత్వాకర్షణ, పని మరియు శక్తి అండ్ ధ్వని, చాప్టర్ 8, 9, 10, 11. నెక్స్ట్ వచ్చేసి మనకి బయాలజీ కవర్ పేజ్ అయితే మిస్ అయింది. ఇది కూడా 2023దే. సో దీంట్లో లెసన్స్ మనం చూసినట్లయితే జీవుల మౌలిక ప్రమాణం, కణజాలాలు అండ్ ఆహార వనరుల అభివృద్ధి. ఇక్కడ మనకి చాప్టర్ 4 మిస్ అయింది కదా. చాప్టర్ 5 ఇక్కడ బయాలజీలో మనకు ఉంటుంది. చాప్టర్ 6 అండ్ మరలా సైన్స్లో చాప్టర్ 7 అండ్ సెమ్ 2 సైన్స్ చాప్టర్ 8, 9, 10, 11 అండ్ చాప్టర్ 12 బయాలజీలో మనకి ఇక్కడ కాపాడడం జరిగింది. ఇది ముఖ్యంగా మరి 9th క్లాస్ సైన్స్ అండ్ బయాలజీకి సంబంధించిన కవర్ పేజెస్ అండ్ లెసన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిష్ అయినటువంటి ఇయర్ అనమాట. ఇంకా సైన్స్కి వచ్చేసినప్పటికి మనకి ఇది భూగోళ శాస్త్రము. భూగోళ శాస్త్రం మనకు వచ్చేసి ఇది కవర్ పేజ్ అండి. ఇది 2023లో పబ్లిష్ అయినటువంటిది. మనకి ఇక్కడ లెసన్స్ మనం చూసినట్లయితే భారతదేశ పరిమాణం ఉనికి, భారతదేశ భౌగోళిక స్వరూపాలు, నీటిపారుదల, శీతోష్ణ స్థితి, సహజ సంపద మరియు వన్యప్రాణులు, జనాభా,
సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది, భూగోళం. నెక్స్ట్ వచ్చేసి మనకి హిస్టరీ, చరిత్ర వచ్చేసి కవర్ పేజ్ ఇది. అండ్ పబ్లిష్ చేయబడిన ఇయర్ 2023. అండ్ దీంట్లో లెసన్స్ వచ్చేసి మనకి ప్రతిదీ కూడా డీటెయిల్గా చదువుకోవాలండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఖచ్చితంగా ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్గానే చూసుకోవాలి, అది వెయిట్ లేకపోయినా సరే. సో ఫ్రెంచ్ విప్లవం, ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం, నాజిజం, హిట్లరోన్నతి, అటవీ సమాజం, వలసవాదము, ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు, ఇవి చరిత్రకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమోక్రసీ, ప్రజాస్వామ్య రాజకీయాలు, ఇది వచ్చేసి మనకి 2023 ఎడిషన్ కవర్ పేజ్. అండ్ లెసన్స్ వచ్చేసి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, రాజ్యాంగ రూపకల్పన, ఎన్నికల రాజకీయాలు, సంస్థల పనితీరు అండ్ ప్రజాస్వామ్య హక్కులు అనేవి దీంట్లో ఉన్నటువంటి లెసన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్, అర్థశాస్త్రానికి సంబంధించిన కవర్ పేజ్ ఇది. అండ్ పబ్లిష్ చేయబడిన ఇయర్ 2023. అండ్ లెసన్స్ వచ్చేసి పాలంపూర్ గ్రామ కథ, వనరుగా ప్రజలు, ఒక సవాలుగా పేదరికం, భారతదేశంలో ఆహార భద్రత, ఇవి ముఖ్యంగా మనకి 9th క్లాస్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అండ్ దేర్ కవర్ పేజెస్. అండ్ అవి పబ్లిష్ చేయబడిన ఇయర్స్ అనేవి మనం చూసాం. ఇవి ముఖ్యంగా 9th క్లాస్ అయితే కొంచెం డిఫికల్ట్గానే ఉంది, బట్ చెప్తున్నాను కదా, మనం చదివే దాన్ని బట్టే, మన ఇంట్రెస్ట్ని బట్టి, సబ్జెక్ట్ అనేది మనం గ్రహించే దాన్ని బట్టి ఏది కూడా డిఫికల్ట్ కాదు. సో ఇవి ముఖ్యంగా 9th క్లాస్ సంబంధించి. సో మీకు కనుక నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించిన డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.